ఆయన చాలా మంచి మనసున్న వ్యక్తి, అద్భుతమైన మనిషి. ఆయన గురించి పూర్తిగా తెలిసి తెలియకుండా కొందరు మాట్లాడడం ఏమాత్రం సరికాదు. రాజకీయాల్లోకి రావడం అనేది పూర్తిగా తారక్ వ్యక్తిగత నిర్ణయం. ఆయనకున్న అంకిత భావంపైనే ఆధారపడి ఉంటుందని బాలయ్య వ్యాఖ్య. వెండితెరపైన బాలకృష్ణ చూపించే క్రమశిక్షణ, ఆయన నటన తన కెరీర్కు ఎంతో స్ఫూర్తినిస్తాయి. ఒక నటుడిగా తారక్కు భవిష్యత్తులో చాలా సుదీర్ఘ ప్రయాణం ఉంది. జూలై 18న జూనియర్ ఎన్టీఆర్ చేయబోయే కీలక ప్రకటన పైన సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న తరుణంలో గతంలో తన బాబాయ్ బాలకృష్ణ పైన ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ అవుతున్నాయి. మా నందమూరి కుటుంబంలో నాకు బాగా నచ్చిన వ్యక్తి బాలబాబాయే అని ఆయన కోట్లాది మంది అభిమానుల్లో తాను కూడా ఒకడినని తారక్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. బాలయ్య నటన క్రమశిక్షణే తనకు స్ఫూర్తి అని, ఆయన కుటుంబానికి పెద్ద దిక్కుగా భావిస్తానని స్పష్టం చేశారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. తారక్ రాజకీయ ప్రవేశం పైన బాలయ్య వ్యాఖ్యలు. బాలయ్యే మాకు పెద్ద దిక్కంటున్న ఎన్టీఆర్. మా కుటుంబంలో నాకు బాగా నచ్చిన వ్యక్తి బాలబాబాయ్. ఇక స్టోరీలోకి వెళ్తే, నందమూరి కుటుంబానికి చెందిన ఇద్దరు అగ్ర నటులు నటసింహం నందమూరి బాలకృష్ణ మరియు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉండే అనుబంధం గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఈ నెల 18వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ ఒక కీలక ప్రకటన చేయబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో బాబాయ్ బాలకృష్ణ గురించి తారక్ విభిన్న వేదికలపైన పంచుకున్న వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట మరోసారి వైరల్గా అవుతున్నాయి. గతంలో జరిగిన పలు ఇంటర్వ్యూలు, ఆడియో వేడుకల్లో జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ పైన తనకున్న అమితమైన గౌరవాన్ని, అభిమానాన్ని బహిరంగంగానే వ్యక్తపరిచారు. ఓ సినీ ఈవెంట్లో తారక్ మాట్లాడుతూ, మా నందమూరి కుటుంబంలో నాకు అందరికంటే బాగా నచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా మా బాలబాబాయ్ మాత్రమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఒక ప్రముఖ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. బాలకృష్ణ మనస్తత్వం గురించి చెబుతూ, ఆయన చాలా మంచి మనసున్న వ్యక్తి, అద్భుతమైన మనిషి. ఆయన గురించి పూర్తిగా తెలిసి తెలియకుండా కొందరు మాట్లాడడం ఏమాత్రం సరికాదు. కోట్లాది మంది ఆయన అభిమానుల్లో నేను కూడా ఒకడిని అంటూ బాలయ్య పైన తనకున్న అమితమైన ప్రేమాభిమానాలను చాటుకున్నారు. బాబాయ్ అబ్బాయి మధ్య ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని, ఆయనంటే తనకు చాలా ఇష్టమని తారక్ పలు సందర్భాల్లో స్పష్టం చేస్తూ వస్తున్నారు. వెండితెరపైన బాలకృష్ణ చూపించే క్రమశిక్షణ, ఆయన నటన తన కెరీర్కు ఎంతో స్ఫూర్తినిస్తాయని ఎన్టీఆర్ పేర్కొన్నారు. కేవలం సినిమాల పరంగానే కాకుండా నందమూరి కుటుంబంలో కూడా తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లోనూ బాలయ్య తాను ఎప్పుడూ ఒక గౌరవమైన పెద్ద దిక్కుగానే భావిస్తానని జూనియర్ ఎన్టీఆర్ పలు వేదికలపైన ఘనంగా ప్రకటించారు. మరొకవైపు జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పైన గతంలో ఒక ఇంటర్వ్యూలో బాలకృష్ణ వ్యక్తపరిచిన అభిప్రాయాలు కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. రాజకీయాల్లోకి రావడం అనేది పూర్తిగా తారక్ వ్యక్తిగత నిర్ణయం. ఆయనకున్న అంకిత భావంపైనే ఆధారపడి ఉంటుందని బాలయ్య వ్యాఖ్యానించారు. ఒక నటుడిగా తారక్కు భవిష్యత్తులో చాలా సుదీర్ఘ ప్రయాణం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే ఒక వ్యక్తి నటుడిగా రాణిస్తూనే సమాంతరంగా రాజకీయాల్లో కూడా విజయవంతం కావచ్చునని, దానికి ప్రత్యక్ష ఉదాహరణగా తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్తో పాటు ప్రస్తుతం తాను నడుస్తున్న మార్గమే నిదర్శనమని బాలకృష్ణ వివరించారు. ఈ విధంగా ఒకరిపైన ఒకరు పరస్పరం చూపించుకునే గౌరవం, అభిమానానికి సంబంధించిన పాత ఇంటర్వ్యూ క్లిప్పింగ్స్ ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పైన నెటిజన్లను విశ్లేషంగా ఆకర్షిస్తున్నాయి.